నాని విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో హీరో అభిమానులు రంగులోకి దిగుతుంటారు. కలెక్షన్లు సినిమా టాక్ల మీద ట్రోలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు సరిపోదా శనివారం సందడి కనిపిస్తుంది. ఈ మూవీతో నాని మరోసారి మాస్లోని తన యాంగిల్ చూపించాడు. నాని ఎస్జే సూర్యాల పర్ఫార్మెన్స్తో సినిమాను లాగేశారు. ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. పూర్తిగా సంతృప్తినిచ్చేలా, అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా మాత్రం లేదనే కంప్లైంట్ అయితే ఉంది. సరిపోదా శనివారం సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నామంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయలేదు. కేవలం తెలుగు తమిళంలోనే గట్టిగా ప్రమోట్ చేశారు. మిగిలిన భాషల్లో లైట్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. రిలీజ్ కూడా తెలుగు తమిళం ఓవర్సీస్ లోనే భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. సరిపోదా శనివారం టాక్ గురించి పక్కన పెట్టేశారంటే ఇప్పుడు ఆ మూవీ ఓపెనింగ్స్ డే 1 కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సరిపోదా శనివారం చిత్రానికి మొదటి రోజు 24 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ప్రకటించారు. అయితే ఈ లెక్కల మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతిసారి ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వార్కు దిగుతూనే ఉంటారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇక సరిపోదా శనివారం పాన్ ఇండియా అని హడావుడి చేశారు. కానీ డియర్ కామ్రేడ్ 3 భాషల్లో రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండనే బెటర్ గా రాబట్టాడు కదా అంటూ విమర్శిస్తున్నారు. ఇక అసలైన ఓపెనింగ్స్ అంటే ఏంటో విజయ్ నెక్స్ట్ సినిమాతో చూపిస్తామని అభిమానులు అయితే కామెంట్లు చేస్తున్నారు. నాని టైర్ 1 లోకి వచ్చేసాడంటూ ఆయన అభిమానులు అంటే విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తానికి సరిపోదా శనివారం మాత్రం సోషల్ మీడియాలో భారీ చర్చలకే దారితీస్తుంది. చూశారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యు, బై బై.